నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరికి ఒక్కో టైంలో ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటాయి. అలా ఏంటి అంటే ఒక టైంలో నాకు వంటకాలు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండేదండి. అంటే ఇప్పటికీ నాకు అది పోలేదనుకోండి, బట్ ఒకప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేదన్నమాట. అలా ఏంటి అంటే కొందరికి కొన్ని ఏజెస్లో అంటే వాళ్ళు కొత్తగా వంటలు చేసుకుంటున్నప్పుడు ఆరోగ్యంగా ఎలా చేయాలి, కొత్తగా ఎలా చేయాలి, ఇంట్లో వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిల కోసం చెప్తున్నాను అనమాట. సో ఏంటి అంటే ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది, నేర్చుకోవాలి అని చెప్పి. మా అమృతం ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, బోల్డ్ రకాల వంటలు. మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు ఈ వంటలు నేర్పించారనుకోండి, శభాష్ అనకుండా 100% ఉండరు. సో అటువంటి శభాష్ అనిపించే వంటకాలు మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాయి. మరి మొదటి వంట పేరేంటో తెలుసా? క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ. సో నార్మల్గా దోశలు అంటే ఎలా వేసుకుంటాము, మినప్పప్పు, ఆ తర్వాత మనకి బియ్యము ఇవన్నీ నానబెట్టుకుంటాము, వేసుకుంటాం, ఇది కామన్. కానీ మన అమృతం స్పెషల్ ఏంటి అంటే ఆరోగ్యంగా ఎలా చేయాలో చెప్తుంది. సో అలా మన క్యారెట్ అలాగే ఎర్ర కందిపప్పు ఈ రెండింటి కాంబినేషన్తో దోశ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఎర్ర కందిపప్పు ఎప్పుడు కూడా పిల్లలకు కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. నార్మల్గా చిన్నప్పుడు ముద్దపప్పు పెడుతూ ఉంటాం కదా పిల్లలకు, అప్పుడప్పుడు పెట్టండి కందిపప్పు, ఆ తర్వాత ఎర్ర కందిపప్పును కూడా వాడండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి జీర్ణశయానికి చాలా మంచిది, గ్యాస్ తక్కువగా ఉంటుంది, పిల్లల పరంగా చూసుకుంటే గ్యాస్ తక్కువగా ఉంటుంది. ఇక మిగతావి చూసుకుంటే కనుక షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది తెలుసా ఎర్ర కందిపప్పు. కొంచెం అంటే కొంతవరకు మన క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్కి, బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది, మెదడుకు చాలా మంచిది, కాన్స్టిపేషన్ ఇబ్బంది కూడా రాదు. అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. ఇలా ఓవరాల్గా ఏంటి అంటే మనకు ఎర్ర కందిపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి వాల్యూస్ ఉంటాయి, అండ్ వెరీ గుడ్ అనమాట. అంటే కందిపప్పుతో పాటు ఇది కూడా దీంట్లో ఉండాల్సిన బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి. కానీ సాధారణంగా టక్కని మనం ఏంటి అంటే ఎల్లో కందిపప్పే తీసుకుంటూ ఉంటాం. ఒక షాప్కి వెళ్ళి వెంటనే ఎర్ర కందిపప్పుతో పప్పు చేసుకుందామన్న ఆలోచన మనకు రాదు, కానీ రావాలి అంటున్నాను. సో ఎర్ర కందిపప్పు చాలా మంచిది కాబట్టి సో అలవాటు చేసుకోండి. ఓకే, సో అలా మనము ఎర్ర కందిపప్పును నానబెట్టేసుకున్నాం. అలాగే క్యారెట్. సో ఎప్పుడు రొటీన్గా చేసే దోశ కన్నా కొంచెం కొత్తగా చేసుకుంటే బాగుంటుంది కదా. సరే, ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. సో ఇది మనకి ఏంటి అంటే వేరే మసాలాస్ ఎక్కువ ఏం వేయట్లేదు కాబట్టి ఘాటుగా ఉండాలంటే ఖచ్చితంగా అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. సో ఎండుమిరపకాయలు కూడా యాక్చువల్గా మీరు ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది, లేకపోయినా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత జీలకర్ర. సో జీలకర్ర మీరు ఇందులో వేసుకున్నా పర్లేదు, దోశలాగా వేసుకున్నాక పైన నుంచి అలా మనం పెసరట్టుకు వేసుకుంటాం కదా, అలా వేసుకున్నా కూడా పర్లేదు. ఆ తర్వాత ఇందులో ఉప్పు, ఇలా మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం. అంతేనండి, వెరీ సింపుల్. ఇది ఏంటి అంటే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కందిపప్పు ఎంతసేపు నానబెట్టాలి అంటారా? ఎంతసేపు అండి, మహా అంటే వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఒక గంట చాలు, అంతకన్నా అక్కర్లేదు. సో జస్ట్ మన క్యారెట్ ఉంటుంది, అన్ని పచ్చిగానే వేసుకున్నాము. ఇందులో ముందుగా చేసేది ముందు రోజు రాత్రి అలా చేసేది ఏం లేదు, టైం ఎక్కువ పట్టదు. సో ఇన్స్టెంట్గా డిన్నర్ టైంలో ఏదైనా స్పెషల్గా తినాలి, ఏమీ లేదు ఇంట్లో, చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా పెట్టచ్చు. సో దీన్ని మనము లైట్గా వాటర్ పోసుకొని మామూలుగా దోశపిండి కన్సిస్టెన్సీలో రుబ్బేసుకోవాలి. నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత దోశ వేసేసుకుందాం. చూసారా, మొత్తం క్యారెట్ రంగులోనే మారిపోయింది ఇది. అంటే ఎర్ర కందిపప్పు క్యారెట్ రెండు కూడా మనకు అదే రంగులోనే ఉన్నాయి కాబట్టి మనకి ఫైనల్గా నాకు తెలిసి దోశ కూడా ఇలాగే రెడ్గా వచ్చేస్తుంది. ఆరెంజ్, యాక్చువల్గా రెడ్ కూడా కాదు, ప్రాపర్గా ఆరెంజ్. సో ఇందులో మనం అన్నీ వేసేసుకున్నామండి, ఎండుమిరపకాయలు, ఉప్పు, కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. కేవలం వేయాల్సింది ఏంటి అంటే కాస్త వంట సోడా. సో ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు కూడా వేసేసుకున్నాము, అయిపోయింది. ఇదిగోండి, దోశపిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం కాస్త హీట్ అవ్వాలి. సో ఇది పిల్లలకు కూడా పెట్టండి, చక్కగా క్యారెట్ దోశ అని పెట్టేసేయండి, బాగుంటుంది.
సో మామూలుగా కూడా మీరు దోసపిండిలో రకరకాలు ఉన్నాయండి. అంటే మనం చిరుధాన్యాలతో బోల్డ్ రకాల దోసపిండ్లు చెప్పాం మన అమృతంలో. ఎపిసోడ్స్ అన్ని కూడా అప్లోడ్ అయి ఉంటాయి ఈటీవీ విన్లో. సో ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా చూస్తూ ఉండండి ప్లేబ్యాక్ లాగా. సో పెనం కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం కొంచెం నూనె ఇలా పెనం మీద వేసుకొని గ్రీజింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని చక్కగా దోసలాగా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని చక్కగా నూనె వేసేసుకుందాం. బాదాం పప్పు, జీడిపప్పు, వేరుశనగ పప్పు ఇటువంటివి ఫ్రిడ్జ్లో భద్రపరిచినప్పుడు చక్కటి ప్లాస్టిక్ కవర్లో, అది కూడా జిప్ లాక్లో ఉంటే ఇంకా చాలా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అలా కాకుండా మామూలు డబ్బాల్లో పెట్టారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఫ్రెష్నెస్ తగ్గిపోయి టేస్ట్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా జిప్ లాక్ ప్లాస్టిక్ కవర్స్లో వాటిని భద్రపరచడం మొదలు పెట్టేసేయండి. చాలా చాలా బాగా అయింది. అంటే ఇంకోవైపు కూడా తిప్పి చూసానండి. సో ఇంకొకసారి ఇటువైపు కూడా తిప్పేసుకుందాం. చూసారా, రంగు కూడా సూపర్గా ఉంది. సరే, ఎర్ర కందిపప్ప మజాకా మరి. సో క్యారెట్ ఎర్ర కందిపప్పుతో కూడా ఇంత చక్కటి దోశ చేసుకోవచ్చు అని అసలు మీకు తెలుసా? తెలియదు కదా. 100% మన అమృతంలో చూస్తూ ఉంటే ఇటువంటి చాలా కొత్త విషయాలు మీరు నేర్చుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి, ఇంకా అయిపోయింది. సో దీన్ని చక్కగా ఇదిగోండి, మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. కరకరలాడుతూ ఉందండి చక్కగా. ఇదంతా చూసారా, క్రిస్పీగా మీకు కనిపిస్తుంది కదా. రంగు కూడా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. ఆహా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నా. చాలా సాత్వికమైన దోశ అండి. సో దీనికి కాంబినేషన్లో మనం మామూలుగా చేసుకునే ఏ దోశ చట్నీ అయినా కూడా పర్వాలేదు, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మరి చక్కగా క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో వంట సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని తవాపై దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ రెడీ. చూసారు కదా, క్యారెట్ ఎర్ర కందిపప్పు దోశ ఎలా తయారు చేసుకోవాలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నిజానికి ఈ దోశ తినడం నేను కూడా మొదటిసారి అండి. టేస్ట్ చేసేస్తా. అమ్మో, కారంగా ఉందండోయ్, ఘాటు, అల్లం సూపర్. ఒకటే మాట, ఘాటు మాత్రం చాలా ఎక్కువ వేసుకున్నా నేనే. అల్లం ముక్కలు ఇన్ని వేసుకున్నా, బాగుంది. దానివల్ల ఒక మంచి టేస్ట్ వచ్చింది. అసలు క్యారెట్ ఎర్ర కందిపప్పుతో ఇంత చక్కగా ఇంత కరకరలాడే దోశ వస్తుందా అని ఇప్పుడే తెలిసింది. నార్మల్గా గోధుమ పిండి దోశలు వేసుకున్నాము, కరకరగా వస్తుంది, ఈ రంగులో వస్తుందని నాకు తెలుసు. కానీ అసలు క్యారెట్ ఈ కాంబినేషన్లో వస్తుందని ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదండి. నాకు కూడా చాలా కొత్త వంట, నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది టేస్ట్. సో ఇప్పటి నుంచి నా డైలీ రొటీన్లో దీన్ని కూడా యాడ్ చేసుకుంటా, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట ఇంకా చాలా స్పెషల్ అనమాట. ఉసిరి మామిడల్లం రసం. అంటే ఉసిరికాయ మామిడల్లం. సో మామిడల్లం అందరికీ తెలుసు, ఉసిరికాయ అందరికీ తెలుసు. నార్మల్గా చేసుకున్న రసాల కన్నా ఇది ఎలా ఉండబోతుంది, ఎలా కొత్తగా ఉండబోతుంది నేర్చుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరి మామిడల్లం రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడల్లం 1 కప్పు, ఉసిరికాయలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం తురుము కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. ఉసిరి మామిడల్లం రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ మనము మామిడల్లము, ఉసిరి ఈ రెండింటి కాంబినేషన్ ఇదిగోండి. చూసారా, ఇక్కడ మనకు ఉసిరికాయన్ని చక్కగా ఉడికించి పెట్టాం. ఇలా మనకు బ్రేక్ చేసుకుంటే లోపల ఇదిగోండి
గింజ అలాగే ఉంది. అలాగే మామిడల్లం కూడా తురుముకొని పెట్టుకున్నాం. మిగతామంతా కూడా మనం మామూలుగా ప్రాసెస్లో చేసుకోవచ్చు. అయితే ఇది చాలా చాలా పాత వంట, ప్రాచీనమైన వంట. ఒకప్పుడు రసం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చక్కగా టొమాటోలను లేకపోతే అందులో ఏది వాడితే అది చక్కగా పిసికేసి చాలా ట్రెడిషనల్ పద్ధతిలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ఇక రకరకాల మెథడ్స్ వచ్చాయి, కొంచెం మనకు మార్పులు చేర్పులు వచ్చాయి. కానీ సో చాలా ఎక్కువగా అదే చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం. సో ఎందుకు ఉసిరి, ఎందుకు మామిడల్లం, ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి స్పెషల్ అంటే, మామిడల్లం ఎప్పుడు కూడా చాలా డైజెషన్ పరంగా చూసుకున్నా గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ ఇటువంటి ఇబ్బందులు తగ్గించాలన్నా కూడా మనకు మామిడల్లం అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అందుకే మామిడల్లం ప్రతి ఒక్కరింట్లో ఈ చెట్టు పెంచుకోవాలి, మామిడల్లం ఏదో ఒక రూపంలో తినాలి అని చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఉసిరి కూడా ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బ్లడ్ లెవెల్స్, మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే స్కిన్కి, హెయిర్కి రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది. ఉసిరికాయ అనగానే వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి. అలాగే మనకి ఉసిరికాయని రెగ్యులర్గా, అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అందులో కాస్త మిరియాల పొడి, పసుపు వేసేసి నానబెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసుకొని ఒక గాజు సీజాలో పెట్టుకుంటే ప్రతిరోజు ఒక్కొక్క ముక్క తింటూ ఉంటే ఇంకా అసలు అంతకన్నా హెల్త్ ఇంకోటి ఉండదు అని చెప్పి. అలా మనకు మామిడల్లమైన, ఉసిరి అయినా ఓవరాల్ హెల్త్కి చాలా చాలా మంచివి. అండ్ అలాగే రసం అంటేనే బేసిక్గా మనకు డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి రసం మెయిన్గా ఎందుకు తినమని చెప్తారు పెద్దవాళ్ళు, జీర్ణం బాగా అవుతుంది అని. అందుకే పిల్లలకు కూడా కొంచెం 2 ముద్దలు రసమన్నం పెట్టమని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇదిగోండి ఇలా మనకు ఉడకబెట్టిన ఉసిరికాయ ఉంది కదా, దాన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ పిక్కలు తీసేసి దీన్ని చక్కగా ఇలా సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలుగా చేసేసుకుందాం. ఓకే, సో మీరు మ్యాషర్ని కూడా కావాలంటే ఉపయోగించుకోవచ్చు. సో యాక్చువల్గా ఉసిరికాయతో పుల్లగా బాగుంటుంది కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది రసం. నార్మల్గా మనం చింతపండు రసం చేసుకున్నా, టొమాటో రసం ఏది చేసుకున్నా కూడా మనకు చిరు పులుపు అయితే ఉంటుంది కదండి. బికాజ్ మన రెండింటికి కూడా పులుపు ఉన్నవే, 2 వైటమిన్ సి అధికంగా ఉన్నవే. ఇది ఇంకొంచెం ఎక్కువ పులుపుగా ఉంటుంది. అండ్ దీని పులుపు వేరు, దీనికి ఉన్న టేస్ట్ వేరు. సో ఇలా చక్కగా బాగా మెదిపేసుకోవాలి, సాధ్యమైనంత వరకు మెదుపుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి మామిడల్లం కూడా ఇంత కాకపోయినా కూడా కొంతవరకు తీసుకుందాం. ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇదిగోండి టొమాటో ముక్కలు కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చక్కగా చేత్తో మెదిపేసుకుందాం. దిస్ ఇస్ ట్రెడిషనల్ మెథడ్. మేబీ చూసే వాళ్ళకు కొంతమందికి చేయి ఉపయోగించని వాళ్ళకు అదేంటి చేయి పెడుతున్నామో అనిపిస్తుంది, కానీ కొన్నిటికి ఏంటంటే మనకు చేత్తోనే కరెక్ట్ సమాధానం బాగుంటుంది. టేస్టీగా, టేస్ట్ అనేది ప్రాపర్గా వస్తుందన్నమాట. సో ఇలా మనకి ఉడకబెట్టిన ఉసిరికాయ, అలాగే టొమాటో ముక్కలు, అలాగే మామిడల్లము, వీటన్నిటినీ కూడా మనం చక్కగా వేసుకొని సాధ్యమైనంత వరకు మెదిపేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కాస్త నీళ్లు పోసుకొని కూడా మెదుపుకుందాం. ఇలా చక్కగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి సరిపోతుంది, కచ్చా పచ్చా. ఓకే, ఇలా మనం చక్కగా మెదిపేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనకు రసానికి ముఖ్యమైన రుచి ఇచ్చేది పోపు. దానికి వేసే పోపులోనే మొత్తం టేస్ట్ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఫస్ట్ మనం చేసిన ప్రాసెస్లో ఇది ఖచ్చితంగా చేసేసుకోవాలి. ఈ మూడింటిని కూడా చక్కగా మెదిపేసుకోవాలి. అది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. మనం కేవలం ఉసిరికాయలు మాత్రమే ఉడికించుకున్నాం, మిగతా దేన్ని కూడా మనము ఉడికించుకోలేదు. టొమాటో కానీ ఏది ఉడికించుకోలేదు. ఓకేనా, ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. ఇక్కడి నుంచి మేబీ ప్రాసెస్ పెద్ద కొత్త ప్రాసెస్ ఏం కాదు, అందరికీ తెలిసిన ప్రాసెసే. సో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె వేసేసుకొని ఇక నార్మల్గా మన పోపు, ఇందులో మనం ఎటువంటి చారు పొడి కానీ అట్లాంటివి ఏమి వేయట్లేదు. నార్మల్గా ఏంటి రసం పొడి వేస్తూ ఉంటాం, ఇందులో ఎటువంటి రసం పొడి మనం ఉపయోగించట్లేదు. ఓకే, ముందుగా ఆవాలు కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేస్తాను.
ఇందులో మనం యాక్చువల్గా చింతపండు అలాంటివి ఏమీ కూడా వాడట్లేదు, ఎందుకంటే ఇందులోనే మనకు కావాల్సినంత పులుపు ఉంది కాబట్టి ఇంక చింతపండు వాడాల్సిన అవసరం ఎక్కడా కూడా లేదు కదండి. సో అందుకు మనము ఓన్లీ కేవలం దీని అచ్చమైన ఆ టేస్ట్ని మాత్రమే ఆస్వాదిస్తామన్నమాట ఈ రసంలో. ఆవాలు వేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర, ఈ రెండింటిని ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, అలాగే కొంచెం పసుపు. ఓకే, ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ. ఇక మనకు రసం ఏ రసమైనా కూడా ఇంగువతోనే మంచి టేస్ట్ కాబట్టి ఇంగువ. ఆ తర్వాత మనం కొన్ని పొళ్ళు కూడా వేసుకుందాం. ఏమేమి వేసుకుంటున్నాము అంటే కాస్త మిరియాల పొడి, ఇవి మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, ముందైనా కూడా వేసుకోవచ్చు. కాస్త మిరియాల పొడి, ఇంతవరకు మనం ఎటువంటి పచ్చిమిరపకాయలు తగ్గించి వేరే పొళ్ళు ఏం వేయట్లేదు, సో ఇందులో కొంచెం ఎక్కువనే. సో కాస్త మిరియాల పొడి, మీరు మిరియాల పొడి చివర్లో కూడా వేసుకోవచ్చు. అలాగే కాస్త ధనియాల పొడి, ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఇప్పుడు మనకు పోపు రెడీ అయింది కాబట్టి చక్కగా మనము ఇలా గుజ్జుగా చేసుకొని పెట్టుకున్నటువంటి ఉసిరికాయ, టొమాటో, మామిడల్ల మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం. చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో రసం. రసమే కదా, ఏముంది మాకు వచ్చు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అనుకో. సింపుల్ ప్రాసెసే, అది కూడా కాదంటలేదు, చాలా సింపుల్ ప్రాసెసే. కానీ ఏమేమి వేస్తున్నాము ఈ ప్రొసీజర్ చాలామందికి తెలియదు కదా, అది మన అమృతం ద్వారా నేర్చుకోవాలన్నమాట. సో ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. సో రసం కాబట్టి కొంచెం మనం నీళ్ళగానే చేసుకోవాలి. ఇందులో మనం ఉప్పు వేసుకోలేదండి ఇంతవరకు, ఉప్పు వేసేసుకుందాం. అలాగే దీనికి మరో అద్భుతమైన రుచి ఇచ్చేది ఏంటి అంటే బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క. అలా కొంచెం ఎక్కువ, కొంచెం తీపి తీపిగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను మీడియంగా వేసాం మధ్యలో. మనము గోరింటాకు ఇంటికి తెచ్చుకొని గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం, తలకు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. కొంచెం గోరింటాకు మిగిలిపోయినప్పుడు అలా వృధాగా పడేస్తూ ఉంటాం. ఈసారి మాత్రం అలా చేయకండి. గోరింటాకు పొడితో చక్కగా వెండి వస్తువులు శుభ్రం చేసుకోండి. అప్పుడు వెండి వస్తువులు కొత్తగా తళతళలాడిపోతాయి. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. ఆహా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, అసలు సూపర్. ఇక చివరిలో దీనికి మంచి టేస్ట్ ఇచ్చేది కొత్తిమీర. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని చక్కగా చూసారా, ఇలా మనకు రసం బకెట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. జస్ట్ మధ్య మధ్యలో అలా ఉసిరికాయ ముక్కలు లైట్గా తగులుతూ ఉంటాయి. దాని అలా ఆస్వాదించుకుంటూ తినడమే అన్నమాట. ఆహా, రంగు బాగుంది, రుచి ఖచ్చితంగా బాగుంటుంది, 100% చెప్పగలను. మరి ఇలా మన ఉసిరి మామిడల్లం రసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉసిరి మామిడల్లం రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడల్లం 1 కప్పు, ఉసిరికాయలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం తురుము కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. ఉసిరి మామిడల్లం రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన ఉసిరికాయలను మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పిక్కలు వేరు చేసి మెత్తగా చేత్తో మెదుపుకోవాలి. తర్వాత అందులో మామిడల్లం తురుము, టొమాటో ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి మెదుపుకోవాలి.
తర్వాత స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేగాక ఇంగువ, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉసిరి మామిడల్లం గుజ్జు, అందులో కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బెల్లం కూడా వేసి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరి మామిడల్లం రసం రెడీ. చూసారు కదా ఉసిరి మామిడల్లం రసం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. మేబీ ఇంకొంచెం నేను బెల్లం వేసుంటే ఆ పులుపు కూడా ఇంకొంచెం తగ్గేదేమో అనిపించింది నాకు. నేను చాలా తక్కువ బెల్లం వేశాను, ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు నాకు అయితే. కానీ చాలా మందికి ఆ పులుపు టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్తా. మామిడల్లం టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది, అదే డామినేట్ చేస్తుంది యాక్చువల్లీ. సో అందుకు సాధ్యమైనంత వరకు అది కొంచెం తక్కువ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ వేసేసి కూడా అది డామినేట్ చేస్తుంది, అంతకన్నా ఏం లేదు. చాలా బాగుందండి. అలా నోట్లో పెట్టుకోగానే ఆహా అన్నవి ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీకు ఉసిరికాయ ముక్క కొంచెం కొరికిన తర్వాత ఒక నోట్లో ఒక మంచి టేస్ట్ ఉంటుంది చూసారా, అది 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 మాత్రం 100% ఉంది. తప్పకుండా ఈ రసం మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.